హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? 7 డేస్ తర్వాత హోటల్ బిజినెస్ అయితే టోటల్గా క్లోజ్ చేసినాం. ఎందుకు క్లోజ్ చేసినామంటే ఆ ప్లేస్ మాకు రైట్ కాదనిపించింది. అక్కడ పెడితే ఇంకా కనీసం పబ్లిక్ వస్తారు, గిరాకీ అవుతుంది అనే ఫీచర్డ్ కంటే అక్కడ పెడితే మొత్తం లాస్ అయిపోయి తర్వాత ఏం మిగలేదు అనిపించి ఇక మేము దాన్ని క్లోజ్ చేసేసినాం. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ అన్నదానం సేవలు అయితే నడిపిస్తున్నాం. సో ఈ అన్నదానం సేవలు మేము స్టార్ట్ చేసి దాదాపు 3 years అయిపోతుంది. మనకు ఇంకొక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. సో అక్కడికి వెళ్ళి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఛానల్ పేరు వచ్చి ఎంఎస్ఆర్ సాయి కృష్ణ, ఎంఎస్ఆర్ సాయి కృష్ణ. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మనం ఇంటి దగ్గరనే ఎప్పుడైతే ప్రజెంట్ అయితే దోశలు రెడీ చేసుకొని ఈరోజు మనకి అల్పాహార భోజనం అవుతుంది, అన్నదానం. సో నిన్న మనం భోజనాలు కూడా చేసాము, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు అయితే మనకి 35 ప్లేట్లు అయితే ఉంది. 35 ప్లేట్లకి అయితే మనం మెజర్మెంట్ అంతా కూడా, సో 35 ప్లేట్లకి అన్నీ రెడీ చేస్తున్నాం. దీనికి కాంబినేషన్ వచ్చేసి మనం టమాటా చట్నీ అయితే రెడీ చేసిన దోశలు అయితే వేస్తున్నాము. సో ఇంట్లో ఇక్కడనే ఇలా సెట్ చేస్తామని అనుకోలేదు. సో బిజినెస్ అలా లాస్ వస్తుందని కూడా నేను అనుకోలేదు. సో మొత్తానికైతే ఒక 30,000 లాస్ వచ్చింది. బాగా నడుస్తుందని అనుకున్నా, ఎందుకంటే చాలా చోట్ల చూసి ప్లేసులు తిరిగాను. కాకపోతే సిటీ ఏరియా కాబట్టి కొంచెం రెంట్ అనేది ఎక్కువ ఉంది అన్నట్టు. వేరే చోట్ల చూసుకుంటే 6,000, 7,000, 8,000 అట్లా ఉంది. సో తక్కువ దొరుకుతుంది అనేసి కొంచెం అటు ఇటు అయినా కూడా ఇలా నడుస్తుందిలే అనుకున్నా. మినిమం డైలీ ఒక 20 ప్లేట్లైనా అవ్వకపోతే మనం ఏ బిజినెస్ పెట్టినా స్టార్టింగ్ లాసే వస్తుంది. సో మనం చూసిన ఒక 4-5 డేస్ చూసినా ఇంకేమన్నా మరి పికప్ అవుతుందా కాదా అని చూస్తే అంతేం లేదు. సో ఎందుకంటే పబ్లిక్ కూడా ఎవరు ఆగట్లేదు. సో ఇది విషయం. మొత్తానికైతే బిజినెస్ పర్మనెంట్ ఎలా అది. సో మీకేమైనా బిజినెస్ పెట్టుకోవాలి అని అనుకుంటే నా సజెషన్స్ అయితే ఇస్తాను, కామెంట్ చేస్తే. సో ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది. సో మనకి ఈ బట్టి వచ్చేసి మనకి ఎంతలైనా 2,000 నేను సెకండ్ హ్యాండ్లో చూసుకున్నది. ఒక బర్నర్ పే వస్తుంది, దోశ పైన వచ్చింది. ఇలానే సెకండ్ హ్యాండ్లో చూసుకొని హోటల్ పెట్టాలనుకుంటే స్టార్ట్ చేయండి, లాస్ ఏమి ఉండదు. అంతేగాని మొత్తం కొత్తగా కొని మీరు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. అలా మాత్రం చేయకండి. నేను ఇంతకుముందు వీడియోలో అదే చెప్పిన, అట్లా వేసి నష్టపోకుండా కంటే ఇప్పుడు ఇట్లా చూసుకుంటే మనకి 50,000 ఖర్చుది 20,000లోనే మనకి అయిపోయింది అన్నట్టు మొత్తం. సో నష్టం వచ్చినా పెద్ద ఏం లేదు. అంటే సెకండ్ హ్యాండ్లో మనం ఏదైతే వస్తువులు అమ్ముకుంటామో హోటల్ పెట్టి తీసేస్తే సో అదే నష్టం జరిగింది. అంటే నేను జస్ట్ ట్రయలే చూసిన వర్కౌట్ అయితే కాదా అని చూసిన. సో కాలేదు. ఇప్పుడు మనం వేసేది అన్నీ కూడా అటుకుల దోశలు. ఎంత అంటే 2 కిలోల బియ్యానికి కిలో అటుకులు అయితే కలిపినాం. 10 కిలోల డబ్బా మొత్తం ఫుల్ అయిపోయింది, చూడండి. సో ఎంతలైనా ఈజీగా 50 ప్లేట్ల మెటీరియల్ అన్నట్టు ఇది. 50 ప్లేట్ల వరకు తీయవచ్చు మనం. సో ఒక ప్లేట్కి 2 అన్నట్టు. మనం అన్నదానంలో కూడా వాళ్ళకి ఒకరికి 2 వేస్తాము. ఇంకా ఎక్కువ తింటా అంటే ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకుంటూ వస్తాం. సో ఇది మొత్తం చేయాలి. ఇదంతా చేయాలంటే ఎంతలైనా ఒక 1.5 అట్లా పడుతుంది. ఇప్పుడు టైం కూడా 9 అవుతుంది. ఇంకొక గంటల వాళ్ళకి టిఫిన్ తీసుకెళ్ళాలి. సో డైలీ ఉంటుందండి బ్రేక్ఫాస్ట్. ఎవరైనా చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. మన నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద, తమ్ములైన పెడతాను నెంబరు. మీరు అక్కడికి వెళ్ళి, లేదా మన ఇంకొక ఛానల్ ఉన్నది ఎంఎస్ఆర్ సాయి కృష్ణ, ఆ ఛానల్ మీరు విజిట్ అయినా కూడా అక్కడ మన నెంబర్ ఉంటుంది, మీరు హెల్ప్ చేయొచ్చు. మనం చాలా చేసాము అన్నదాన సేవలు, ఇప్పటికే రన్ చేస్తున్నాం. సో కాబట్టి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. సో రెగ్యులర్గా అయితే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అనాథ వృద్ధాశ్రమంలో మనం ప్రజెంట్ అయితే ఈ కార్యక్రమాలు అయితే చేస్తున్నాం. అక్కడ డైలీ అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. లంచ్కి మనం రైస్ ఒకటి, తర్వాత సాంబారు, పప్పు కానీ ఏదైనా కర్రీ, కర్రీలలో మనం ఏదైనా ఒక కర్రీ, తర్వాత చపాతీ, ఇష్టం చపాతీ పెడతా అంటే పెట్టుకోవచ్చు, లేదా ఇంకొక కర్రీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం పెరుగు. మధ్యాహ్నం అయితే, సాయంత్రం వాళ్ళు ఎక్కువ చపాతీ తింటారు. సాయంత్రం చపాతీ పెట్టాలనుకుంటే 1000లోనే మనం ప్రిపరేషన్ చేస్తాం. ఒకవేళ మీరు మధ్యాహ్నం అన్నదానం చేయాలనుకుంటే మాత్రం మనకి 3,200 రూపీస్ ఖర్చు వస్తుంది. మనమే స్వయంగా క్వాలిటీ ఫుడ్ అన్నట్టు. ఇంటికాడ అన్నీ కూడా క్వాలిటీ ఐటమ్స్ తీసుకున్నాం. అంటే క్వాలిటీ అంటే ఏమున్నాయి, ఇప్పుడు అన్నీ చూస్తున్నారు కదా కల్తీ అనేది. సో కాబట్టి మంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తాం. ఏది వాడినా ఆయిల్ కానీ, లైక్ ఏదైనా పసుపు కానీ, కారం కానీ మంచి కంపెనీ తీసుకొని వచ్చి మనం ఈ సేవలు అయితే చేస్తున్నాం.
దాదాపు 3 years అయిపోతుంది. ఇంకో ఇయర్కి మనం ఎంట్రీ అయిపోతున్నాం. సో ఈ ఛానల్లో మనం ఈ వీడియోస్ ఇక నుంచి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. ఆ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నా. కాకపోతే ఈ ఛానల్లో లాంగ్ వీడియోస్, మనం చేసే వీడియోస్, ఫుడ్కి సంబంధించిన వీడియోస్ మాత్రం దీంట్లో పెడతాను. చూడండి, లైక్ చేయరు, సపోర్ట్ చేయరు. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఇన్కమ్ వస్తే ఇంకా నేను ఇలాంటి సేవలు ఇంకా చాలా చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎంఎస్ఆర్ సాయి కృష్ణ అనే ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయింది అన్నట్టు. మానిటైజేషన్ అయింది, తర్వాత మనకి ఫస్ట్ పేమెంట్ వస్తుంది అనే మూమెంట్లో మానిటైజేషన్ ఆగిపోయింది. సో అలా మనకి లాస్ వచ్చింది. ఇక్కడ చాలా కోతులు వస్తాయి, మాకు అదొక ఇబ్బంది. బయట పెట్టి వేయాలంటే ఇంకా చాలా ఇబ్బంది. సో ఇలా అయితే మనం దొంగలు వేస్తున్నాం. సో ఇదైతే విషయం సాయం. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయరు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయరు. బాయ్ బాయ్.